వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగి దిగుబడులు తగ్గడానికి ఏకైక కారణం రసాయనిక ఎరువులను, పురుగుల మందులను విరివిగా వాడటమే. పెట్టుబడులు వేలల్లో ఖర్చవుతుంటే దిగుబడి వచ్చేది మాత్రం అంతంత మాత్రమే. రసాయనిక ఎరువుల వాడకంతో భూములు తమ సహజ గుణాన్ని కోల్పోతున్నాయి. దీంతో మొక్కలు నిస్సారంగా మారడంతో దిగుబడి రాక రైతన్నలు అప్పులపాలవుతున్నారు. అందుకే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి పొందాలంటే గో ఆధారిత సేంద్రియ వ్యవసాయం చేయాలంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అభ్యుదయ రైతు. సేంద్రియ వ్యవసాయంతో పెట్టుబడులు తగ్గి దిగుబడులు గణనీయంగా పెరుగుతాయని నిరూపిస్తున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు సీతంపేట గ్రామానికి చెందిన గద్దె సతీష్ బాబు. పశువులు వ్యవసాయం వేరు కాదు. పశువులతో మిళితమైందే వ్యవసాయం. వ్యవసాయానికి పశువులే ఆధారం అంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గద్దె సతీష్ బాబు. కలుపు నివారణకు అసలు క్రిమిసంహారక మందులతో పనిలేదంటున్నారు. భూమి సారవంతం చేయటానికి వేలాది రూపాయల డబ్బు ఖర్చు చేసి ఎరువులు చల్లాల్సిన అవసరం లేదంటున్నారు. కూలీల ఖర్చు కోసం చేతులు కాల్చుకోవద్దంటున్నారు. భూమిని సారవంతం చేయటానికి శాస్త్రీయ విధానాలకే సవాల్ విసురుతున్నారు ఆ రైతు. ఒకే పంట విధానంతో సరికొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. వ్యవసాయం దండుగా అంటున్న రైతులకు సాంప్రదాయ వ్యవసాయంతోనే పండుగ అంటున్నారు ఈ ఆదర్శ రైతు. భూమికి ఈ విధంగా అంటే పర్ స్క్వేర్ మీటర్ తీసుకుంటే అసలు దీనికి అప్లై అయినంత పశువుల నుంచి వచ్చిన వ్యర్థాలు ఏ పొలంలో కూడా అంత వేసే అవకాశం లేకుండా ఉంది. సో అందుకనే ఆ భూమి బలం చేయటమే కాకుండా ఆ భూమి నుంచి వచ్చిన గడ్డి కూడా మళ్ళీ పశువులు తినటం వలన ఆరోగ్యకరమైన గడ్డి తింటున్నాయి. అంటే మనం ఇప్పుడు ఆర్గానిక్ అంటున్నాం, మా పశువులు పుట్టిన కాడి నుంచి ఆర్గానిక్ గడ్డే తింటున్నాయి. సో అట్ల నుంచి వచ్చే పేడ కానీ మూత్రం కానీ ఇంకా దాని ఎంత విశేష గుణాలు ఉంటాయో మనం ఆలోచించుకోవాలి. మళ్ళీ అవి భూమికి వెళ్తూ ఉన్నాయి. పశువు భూమి ఆ రెండు కాంటెంపరీ, పశువును భూమి అనేది రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. మనం మేనేజర్లు, పంట వస్తే తినేస్తున్నాం, పాలు వస్తే తాగేస్తున్నాం. మనం భూమిని బలం చేయలేం, పశువుకి మేత వేయలేం. సో వాటికి చేసుకునే విధానం ఈ మన ట్రెడిషనల్ అగ్రికల్చర్. భూమికి వచ్చేది ఈ రోజున కలుపు అనేది ప్రపంచవ్యాప్త సమస్య అయిపోయింది. ఈ కలుపుని నివారించడం, కలుపు మందులు అయితే వస్తున్నాయి కానీ అది రోజు రోజుకి డోస్ మారిపోవటం కానీ పవర్ మారిపోవటం కానీ అయినా కూడా దాన్ని నివృత్తి చేసే పరిస్థితి లేదు. కానీ ఈ విధానంలో ఈ పశువులు అయితే ఎక్కడైతే ఉన్నాయో వాటికి దేవుడిచ్చిన వరం లేక అవి ఎక్కడైతే తిరుగుతున్నాయో ఆ తిరిగిన చోటల్లా అది నశించిపోయి మంచి గడ్డి రావటం జరుగుతూ ఉంటుంది. అంటే వాటికి అవే తయారు చేసుకుంటాయి. పశువులు లేని భూమి ఎప్పుడైనా సరే కొన్నాళ్ళకి అధిగమించేస్తూ ఉంటుంది. ఈ కలుపు భూమిలో గడ్డి రాకోకుండా కలుపే అధిగమించేస్తూ ఉంటుంది. సో పశువులు ఎక్కడైతే తిరుగుతున్నాయో అక్కడ కలుపు అనేది రాకుండా ఉంటుంది. ఇది ప్రపంచ సమస్య అయినా కూడా పశువుల వల్లనే మనం నివృత్తి చేసుకోగలుగుతాం. భూమి, పశువులు ఒకదానికి మరోటి ఆధారం. భూమి నుంచి వచ్చిన గడ్డి పశువులు తినటం, మరలా పశువుల నుంచి వచ్చిన మూత్రం, పేడ భూమికి వెళ్లటం ఇది ప్రకృతి సిద్ధమైన ప్రక్రియ. మధ్యలో ఈ విధానాన్ని మరిచిపోయిన మనుషులు పశువుల నుంచి వచ్చిన వాటిని భూమికి చేరకుండా, భూమి నుంచి వచ్చిన వాటిని పశువులు తిననీయకుండా కృత్రిమ విధానాలకు అలవాటు పడిపోయారు. పాతకాలంలో వ్యవసాయం అంటేనే ప్రకృతితో మిళితమైంది. పశువులే వ్యవసాయానికి ఆధారంగా ఉండేవి. రాను రాను ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చేసింది. ఇప్పుడైతే ఏకంగా పశువులకు వ్యవసాయానికి అసలు సంబంధం లేనట్లుగా సాగిపోతోంది. సాంప్రదాయ విధానం కాస్త దారి మళ్లీ కృత్రిమ ఎరువులు, పురుగు మందులు అంటూ తాతల కాలం నాటి విధానాలకు స్వస్తి పలుకుతున్నారు. అంతేకాకుండా భావితరాలకు కూడా ఈ విధానాలను దూరం చేస్తున్నారు. మా నాన్నగారు చెప్పినట్టుగా పశువులతో ఆధారిత వ్యవసాయం చేస్తే మనకి లాభం సంగతి దేవుడేరు, కానీ నష్టం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాదు. నష్టం రానంతసేపు కూడా మనం వంగడాలు మార్చుకుంటాం, ఏదో కొత్త వంగడం వచ్చిన దానికి వెళ్ళిపోవటం ఇవన్నీ చేతులు కాల్చుకుంటాం. ఇది ఎప్పుడు జరగదు. ఎప్పటి నుంచి వచ్చే వంగడాలే జరుగుతూ ఉంటుంది. మొక్కజొన్నలో కూడా అలాగే ఉంటుంది. కొబ్బరి ఇంకా తెలిసింది, అది పెరెనియల్ కాబట్టి ఎప్పుడు ఒకటే ఉంటుంది. దూరపు కొండలు నునుపు అన్నట్లుగా పాశ్చాత్య సంస్కృతితో పాటు పాశ్చాత్య వ్యవసాయాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఈ రైతు మాత్రం సాంప్రదాయ వ్యవసాయమే మేలంటున్నారు.
కేవలం తాతల కాలం నుంచి వస్తున్న విధానాలతోనే వ్యవసాయానికి జీవం పోయొచ్చని నిరూపిస్తున్నారు. క్రిమి సంహారక మందుల అవసరం అస్సలే లేదంటున్నారు. పెట్టుబడి అనేది మిగతా వాళ్ళకి ఎంత అవుతుందో మనకి అంతే అవుతుందండి. ఎరువులు, పురుగు మందులు ఈ మేనేజ్మెంట్లో తప్పించి మిగతాదంతా ఒకటే అవుతుంది. రెండో విషయం ఏంటంటే, ఒక పంట వేయటం వల్ల మాకు ఏంటంటే మరాడిచ్చినప్పుడు ఎక్కువ బియ్యం దిగుబడి వస్తూ ఉంటుంది. అలాగే మొక్కజొన్నలో కూడా దిగుబడి పెరుగుతూ ఉంటుంది. కొబ్బరిలో కూడా ఎక్కువ కాయలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఫిజికల్గా మనకు కనపడదు, లెక్కలేసి పేపర్ మీద వేసేటానికి కనపడదు. కానీ వాస్తవంగా అది నడిచేటప్పుడు టాలీ లాగా మనం ఒక పేపర్ మీద వేసి చూపించలేము అనమాట. దాన్ని ఒకటండి, అవార్డులు, ప్రశంసలు ఇవి ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి. ఈ సాంప్రదాయ వ్యవసాయం చేసే వాళ్ళకే కాదు, చేయని వాళ్ళకే వస్తాయి, చేసిన వాళ్ళకి వస్తాయి. ఇది ఒక వరవడి. ఇచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇది వాళ్ళు ప్రతి సంవత్సరం ఇవ్వాలి, ప్రతి సంవత్సరం తీసుకోవాలి. ఇవన్నీ పెద్ద క్రైటీరియా కాదండి. పశువులు ఉన్నాయా లేవా, పశువులతో పండిస్తున్నారు లేదా అనేది గొప్ప అవార్డు అండి. ఆ అవార్డు ఏంటంటే మా నాన్నగారి ద్వారా మాకు వచ్చింది కాబట్టి మేము అదే పెద్ద గొప్ప అవార్డు కింద భావిస్తాం తప్పించి మిగతా అవార్డులన్నీ కూడా పెద్ద లెక్కలో తీసుకోదగ్గవి కాదు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం సీతంపేట గ్రామానికి చెందిన గద్దె సతీష్ బాబు అవలంబిస్తున్న సాగు విధానాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. పెద్దల సలహాలు తీసుకోకుండా వ్యవసాయం చేయటమే మనం చేస్తున్న తప్పు అంటున్నారు ఈ రైతు. అంతేకాదు, తాను తమ తాతలు, తండ్రుల కాలం నుంచి సంప్రదాయ వ్యవసాయాన్ని నమ్ముకుని పంటలు పండిస్తున్నారు. నేటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అంటే దీనికి మా వ్యవసాయానికి మా నాన్నగారు ఒక ప్లాన్ ఇచ్చారు. ఒక ఇంటికైతే ఏ ఇంజనీర్ అయితే ఒక ప్లాన్ ఇస్తారో, ఈ పంట ఈ చేలో, ఈ పంట ఈ చేలో, ఈ పంట ఇన్ని పశువులు అని చెప్పి ఒక డిజైన్ చేశారు. ఆ డిజైన్ మేము ఫాలో అయినంతసేపు కూడా అది నడుచుకుంటూ వెళ్తూనే ఉంటుంది. గో ఆధారిత వ్యవసాయం పాతదే. కాకపోతే రసాయనిక ఎరువుల మాయలో పడిన రైతాంగం సేంద్రియ ఎరువుల వాడకాన్ని తగ్గించారు. ప్రకృతి సాగంటే టన్నుల కొద్దీ పశువుల ఎరువులను పంటలకు వేయడం కాదు, క్రమ పద్ధతిలో గోమూత్రం, గోవు పేడను మొక్కలకు అందించడమేనని రైతు సతీష్ బాబు వివరిస్తున్నారు. కూలీలతో అవసరం లేకుండా పశువుల వ్యర్థాలు నేరుగా భూమికి అందిస్తూ భూమి సారాన్ని పెంపొందిస్తున్నారు. పచ్చటి పంటలను పండిస్తున్నారు. భూసారాన్ని పెంచటం, పశువుల పాలు వాటి లేగదూడలు తాగేందుకే వదిలేయటం, చేను చుట్టూ కంచె వేయటం, కూలీల సంఖ్యను తగ్గించటం, ఒకే పంట విధానం అవలంబించటం, ఇలా అనేక పద్ధతుల్ని అనుసరిస్తూ సాంప్రదాయ వ్యవసాయం తరతరాల నుంచి కొనసాగిస్తున్నారు సతీష్ బాబు. ఈ విధానంలో పంట సాగు చేయటం అంటే ప్రధానంగా భూమిని బలం చేయటమే. పొలంలో ఓ పొడవాటి తాడును కట్టి, ఆ తాడుకు ప్రతి 6 అడుగులకు ఓ చిన్న తాడును కట్టి, ఓవైపు పశువు కాలుకి, మరోవైపు పొడవాటి తాడుకు కడతారు. ఇలా మరుసటి రోజు ఓ 6 అడుగులు జరిపి మరో ప్రదేశంలో పశువులను యథావిధిగా కడతారు. ఇలా పశువులను ప్రతిరోజు మార్చి కట్టడం వల్ల రోజు పశువుల నుంచి విడుదలయ్యే మూత్రం, పేడ పొలంలో ఒకే చోట పడకుండా పొలం మొత్తం వ్యాపించేలా జాగ్రత్త తీసుకుంటున్నారు ఈ రైతు. భూమికి ఈ విధంగా అంటే పర్ స్క్వేర్ మీటర్ తీసుకుంటే అసలు దీనికి అప్లై అయినంత పశువుల నుంచి వచ్చిన వ్యర్థాలు ఏ పొలంలో కూడా అంత వేసే అవకాశం లేకుండా ఉంది. సో అందుకనే ఆ భూమి బలం చేయటమే కాకుండా ఆ భూమి నుంచి వచ్చిన గడ్డి కూడా మళ్ళీ పశువులు తినడం వలన ఆరోగ్యకరమైన గడ్డి తింటున్నాయి. అంటే మనం ఇప్పుడు ఆర్గానిక్ అంటున్నాం, మా పశువులు పుట్టిన కాడి నుంచి ఆర్గానిక్ గడ్డే తింటున్నాయి. సో వాటి నుంచి వచ్చే పేడ కానీ, మూత్రం కానీ, ఇంకా దాని ఎంత విశేష గుణాలు ఉంటాయో మనం ఆలోచించుకోవాలి. మళ్ళీ అవి భూమికి వెళ్తూ ఉన్నాయి. పశువు, భూమి ఆ రెండు కాంటెంపరీ. పశువును భూమి అనేది రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. మనం మేనేజర్లు, పంట వస్తే తినేస్తున్నాం, పాలు వస్తే తాగేస్తున్నాం. మనం భూమిని బలం చేయలేం, పశువుకు మేత వేయలేం. సో వాటికి చేసుకునే విధానం ఈ మన ట్రెడిషనల్ అగ్రికల్చర్. పశువులను పొలంలో కట్టేయటం వల్ల భూసారం పెరుగుతుంది. పశువుల నుంచి వచ్చే మూత్రంలో యూరిక్ యాసిడ్ ప్రభావంతో పొలంలో ఉండే కలుపు మొక్కలు పూర్తిగా నాశనం అవుతాయి. పశువుల నుంచి వచ్చే పేడ నేరుగా పొలంలోనే పడటంతో భూమి సారవంతమవుతుంది. ఈ విధానంలో మనుషులతో పనిచేయలేం. అదే పశువును షెడ్లో కట్టేసినట్లయితే ప్రత్యేకంగా పనివాళ్లు కావాలి. అంతేకాదు, వాటి నుంచి వచ్చే ఎరువును పొలంలోకి ప్రత్యేకంగా చల్లాల్సి వస్తుంది. కానీ ఈ రైతులు అవలంబిస్తున్న గళ్ళు విధానం ద్వారా సాగు ఖర్చు తగ్గుతుందంటున్నారు. కానీ మన భారతదేశం యొక్క ట్రెడిషనల్ అంటే సాంప్రదాయ వ్యవసాయం నేర్పేది ఏంటంటే అసలు రోగం రాకుండానే వాటికి మన యొక్క వ్యవసాయాన్ని మన వాళ్ళు దాన్ని ప్లాన్ చేశారు. ఇప్పుడు మా దాంట్లో మీరు చూశారు, కట్టేసి ఉన్నాయి.
సాయంత్రం వచ్చి మేసి వచ్చిన తర్వాత ఆ తాడును ముందుకు జరిపి కట్టేయటం వల్ల అవి కొత్త ప్రదేశంలో పడుకుంటాయి. అంటే ఏ విధమైనటువంటి నిన్నటువంటి ఉన్న యూరిక్ యాసిడ్ ఎఫెక్ట్ కానీ, ఆ పేడలో వచ్చే యొక్క పురుగులు కానీ, ఈ మాస్టిటిస్ అనేది 53 రకాల బ్యాక్టీరియాల ద్వారా ఎఫెక్ట్ అవుతుంది. 1, 2 కూడా కాదు. దాన్ని ట్రీట్ చేయడం అసాధ్యం. ఇక్కడ ఈ రోజు కొత్త ప్లేస్లో పడుకోవటం వలన ఆ బ్యాక్టీరియా డెవలప్ అయ్యేటప్పటికి ఇది ప్లేస్ మారిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ మారిపోవడం వలన వీటికి ఎప్పుడు కూడా మాస్టిటిస్ అనేది ఎప్పుడు కూడా సోకదు. ఇది మన సైన్స్ కన్నా మించిన మన పెద్దలు తయారు చేసినటువంటి వ్యవస్థ. సాధారణంగా పశువులను ఎందుకు మేపుతున్నారని ఎవరైనా అడిగితే పాడి సంపద కోసం అంటూ టక్కునే చెప్పేస్తారు. కానీ ఈ రైతు మాత్రం పశువుల పాలను వాటి లేగదూడలకే పూర్తిగా వదిలేయాలంటారు. ఇలా చేయటం వల్ల అనేక లాభాలుంటాయని వివరిస్తున్నారు. పాలు అనేది పూర్తిగా మేము దూడల వాళ్ళను వదిలేయటం అనేది వాస్తవంగా జరుగుతుంది. దానివలన ఎన్ని లాభాలు అనేది మేము చెప్పడానికి సరిపోం. మోర్ ఇవాళ భారతదేశం అంతా కూడా మోర్ ఎక్కువ అనే దాని మీదే పరిగెడుతున్నాము. ఆయాసం వస్తూ ఉంది. మేమేంటంటే నిలకడగా ఏ విధానం అయితే బాగుందని అనుకున్నామో ఆ విధానంలో వెళ్తా మేము వాటికి పాలు చేయడం వలన మీరు చూస్తున్నారు, అవి తల్లితోనే ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా వెళ్ళే వీలు ఉంటుంది. తల్లితోనే మమేకమై దాంతోపాటు తల్లితోనే తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆ తాగిన పాలు ఒక ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది దూడకి. ఎప్పుడైతే అది ఎనర్జీ కింద కన్వర్ట్ అయిన తర్వాత అది 2 సంవత్సరాల కంటే 24 నెలలకి పొలటం జరుగుతూ ఉంటుంది. పొలం చుట్టూ కంచె అంటే అంతలా అవసరం లేదని ఎక్కువ మంది రైతులు అనుకుంటుంటారు. కానీ కంచె చేనుకు ఆధారం అంటున్నారు సతీష్ బాబు. చేను చుట్టూ కంచె వేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయంటున్నారు. వర్షం పడినప్పుడు నేల మెత్తబడి పశువులు మేత మేసే సమయంలో మేతతో పాటు మట్టి కూడా గొంతులోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇలా పొలం చుట్టూ కంచె వేయటం వల్ల కంచెపై మొలిచిన పచ్చటి గడ్డినే ఆహారంగా పశువులు తీసుకునే వీలు కలుగుతుంది. కంచి అనేది ఎందుకు ఉపయోగపడుతుందని పెద్దలు చేశారంటే, వర్షం వచ్చిన రోజున అవి మేతకు వదిలితే మేతను తినేటప్పుడు మేతతో పాటు తడిగా ఉన్న మట్టి కూడా లోనకు వచ్చేస్తుంది. సో అందువలన ఈ కంచులు పెంచడం అనమాట. భారం అయినా కూడా ఈ కంచులు పెంచడం. ఈ ఎండ వచ్చి ఈ భూమి పూసుకునే దాకా కూడా అవి కంచుల్లో మేస్తూ ఉంటాయి. కంచుల మీద ఉన్న ఆకులు అవి తింటూ ఉంటాయి. ఆ తర్వాత 11 తర్వాత ఎండ వస్తే కనుక మళ్ళీ భూమి మీద మేత మేస్తూ ఉంటాయి, లేదంటే కనుక కంచుల్లోనే మేస్తూ ఉంటాయి. ఇది మన పెద్దలు ఏంటంటే వాటికి వసతి కల్పించడం కోసం అని చెప్పి ఈ కంచులు అనేది భారం అయినా సరే వాటిని పెట్టారు. కూలీల అవసరం లేకుండానే పశువుల ఎరువులను పంటలకు అందిస్తున్నారు ఈ రైతు. పొలంలో పశువులను రోజు మార్చి రోజు కట్టేసేందుకు ఓ కూలీ సరిపోతాడని చెప్తున్నారు. పశువుల ఆలనా పాలనా చూసుకునేందుకు ప్రత్యేకంగా మనుషులు అవసరం లేదు. రోజంతా పొలంలో ఉండే గడ్డి తింటుంటాయి కాబట్టి ప్రత్యేకంగా పశువులకు మేత వేసేందుకు మనుషులు అవసరం లేదు. పేడ, మూత్రం వీటిని శుభ్రపరిచేందుకు మ్యాన్ పవర్ అక్కర్లేదు. చేలో పశువుల మూత్రం, పేడ ఎరువుగా వదిలేస్తారు కాబట్టి. ఇలా ఈ రైతు అవలంబిస్తున్న విధానాలు సాంప్రదాయ వ్యవసాయానికి ఆయువు పోస్తున్నాయి. వ్యవసాయంలో కలుపు ప్రపంచ సమస్యగా మారింది. కలుపును నివారించేందుకు వాడే క్రిమి సంహారక మందుల వల్ల చాలా మంది రైతులు క్యాన్సర్ బారిన పడుతున్నారు. అయితే ఈ రైతు అవలంబిస్తున్న గళ్ళు విధానం ద్వారా కలుపు పూర్తిగా కనుమరుగవడంతో పాటు పశువులలో వచ్చే పొదుగు వాపు వ్యాధి దరిచేరే అవకాశమే లేదంటున్నారు. వ్యవసాయంలో పశుపోషణలో నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలకు సాంప్రదాయ వ్యవసాయంతోనే పరిష్కారం సాధ్యమంటున్నారు సతీష్ బాబు. పశువుల్లో పొదుగువాపు వ్యాధి ప్రధానంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. పొదుగువాపు వ్యాధి నివారణ కోసం అమెరికా వంటి అగ్రరాజ్యమే ప్రతి ఏటా 1.7 నుంచి $2 బిలియన్ వరకు ఖర్చు చేస్తున్నా ఇంకా 12% పశువులు భయంకర వ్యాధి బారిన పడుతున్నాయి. మెక్సికో దేశంలో అయితే ఈ వ్యాధి వస్తే చేతులెత్తేస్తున్నారు. అంటే ఇంతలా భయపెడుతున్న పొదుగువాపు వ్యాధి తాను అవలంబిస్తున్న సాంప్రదాయ గళ్లువేయు విధానంలో పశువులకు వ్యాపించే అవకాశమే లేదంటున్నారు ఈ రైతు. సహజంగా కలుపు సమస్య కూడా గళ్ళు విధానం ద్వారా కనుమరుగవుతుందని చెప్తున్నారు. ఒకప్పుడు చాలా నీచంగా చూసేవాళ్ళు. సాంప్రదాయ వ్యవసాయం అంటే వీడి పిచ్చ పట్టుకు ముందు వీడికి మనందరం ఏదో పండించేస్తున్నాం, వీడేమో కొద్దిగా తక్కువ పండించుకుంటున్నాడు, వీడికి తెలివితేటలు తక్కువ. మేము చదువుకున్నాం, వెల్ ఎడ్యుకేటెడ్. కానీ వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ అయినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది పబ్లిక్ వింటారు, మేము చెప్పేది వినేరు కాదు. ఇప్పుడు మటుకు మేము చెప్పింది
అసలు మా జోలికి ఎవరు రారు, మేము చేసినట్టుగా ఎవరు చేయలేరు కూడా అంటమే తప్ప సాంప్రదాయ వ్యవసాయం అంటే తప్ప అది నిజంగా ప్రాక్టికల్ చెప్పాలంటే హైలీ ఇంపాసిబుల్ చెప్పాలంటే. ఎలాగంటారు, మరి దూడలు ఉండాలి, దూడ మేపుడు ఎవడండి, దూడ దగ్గర కాపలా ఉండాలంటే ఆడికి ₹1,00,000 అడుగుతున్నాడు. ఆ 4 దూడలు ఉన్నవాడు 2 దూడలు ఉన్నవాడు ఆడు ఏం మెయింటైన్ చేయలేడు అక్కడ. మాకేంటి లార్జెస్ట్ స్కేల్లో చేయగలం కాబట్టి మేము దేనినైనా ఎటువంటి అవాంతరాలైనా లాస్ రానివ్వండి గెయిన్ రానివ్వండి ఈక్వల్గా నేను తీసుకోగలుగుతాను. సామాన్య మానవుడు చేయలేడు. కొన్నాళ్ళకి వ్యవసాయం కూడా కార్పొరేట్ అయిపోతుంది, అది దాంట్లో డౌట్ లేదు. కానీ ఈ దూడ పట్టుకుని వ్యవసాయం చేస్తున్నాడు మిగులుతాడు ఆఖరికి. తదిమాడు ఎవడో ఒక రోజు అమ్మవలసిందే, అదేంటి పరిస్థితి. దానికి అప్పుడు రికగ్నైజ్ చేసి కన్జ్యూమర్ కూడా మామూలుగా మెన్యూస్ ఉపయోగించినవి తింటున్నాడు కదా ఎక్కువైనప్పుడు కూడా, దానివల్ల రోగాలు రావు. సహజంగా పశువులను వ్యవసాయాన్ని వేరువేరుగా చూస్తారు రైతులు. కానీ ఇలా వాటిని వేరు చేయటం వల్లే నేటి వ్యవసాయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, రైతులు వ్యవసాయం దండగానే పరిస్థితులు దాపురించాయని ఈ ఆదర్శ రైతు చెప్తున్నారు. పాడి పంట అనే మాటలు కేవలం మైకు ముందు మాత్రమే చెప్పే నినాదాలుగా మిగిలిపోతే సరిపోదని, ఆచరణలో పశువులను పెంచాలని, వ్యవసాయంలో వాటిని భాగస్వాములను చేయాలని కోరుతున్నారు. సాంప్రదాయ వ్యవసాయం గురించి అంటే ముందు దూడ మేపాలండి. ఫస్ట్ స్టెప్ అది సాంప్రదాయ వ్యవసాయం చేయాలంటే. అది లేకుండా దూడ మేపకుండా మటుకి సాంప్రదాయ వ్యవసాయం అనేది అసలు హైలీ ఇంపాసిబుల్. అది మేపగలిగినాడు ఎవడో అది చేయగలడు, అది మేపగలిగిన ఎవడో సాంప్రదాయం చెప్పినా అది ఊరిని ఇదో మాటలు చెప్పడం తప్ప చేతల్లో మటుకి అది సాధ్యం కాదు. నేను చెప్తున్నాను, ఎవడనంటే నేను వాడికి సమానం ఒకటి చెప్పగలను. అది దూడ మేపగలిగినోడికే సాంప్రదాయ వ్యవసాయం అండి, లేనివాడు ఎవడో కూడా చేయలేడు. అది చెప్పినా కానీ అది ఉత్తిమాట. ఇవాళ దీనికి ఏదో పెద్ద పేరు చెప్తున్నారు కానీ మన పూర్వీకుల కంటే ఉంది ఇది. కాకపోతే దానికి ఏ రికగ్నిషన్ లేదు ఇప్పుడు రికగ్నిషన్ వచ్చింది. ఇది మా తాత గద్దెరాగారని చెప్పేసి ఆయన కాంచి నాకు బాగా తెలుసు. ఆయన ఇప్పుడు పశువులు పెంచడం వ్యవసాయం చేయడం ఆయనకి బాగా తెలుసు. ఆయన దాని మీద సంపాదించి మాకు ఇచ్చాడు అప్పారంగా కూడా భూములు. వాటిని మేము అలాగే కాపాడుకుంటే అదే సాంప్రదాయాన్ని నేటికి కొనసాగిస్తున్నాం. దానివల్ల ఇవాళ కొంచెం వ్యవసాయం లాభసాటి అనిపించింది బాగా చెప్పాలంటే. ఇవాళ అది మనకు తెలియకోవడం జరుగుతూ ఉంది ఆనాటి నుంచి ఈనాటి వరకు. కాకపోతే దానికి అప్పుడు వాల్యూ లేదు. ఈ మామూలుగా మాది దిగుబడి అంటే మాది లాస్ అనేది ఉండదండి. మా దానికి లాస్ అనేది ఉండదు. గెయిన్ అనేది ఒక సంవత్సరం ఎక్కువ ఉంటుంది, ఒక సంవత్సరం తక్కువ ఉంటుంది. అంచేత మాకు లాస్ అనేది సమస్య లేదు. మాకు ఇప్పుడు కూడా ప్లస్లోనే ఉంటాం. ఎటువంటి పరిస్థితి తుఫాను నుంచి కొట్టుకుపోనే ఉండి లేకపోతే ఏదైనా కొట్టుపోతే కొచ్చిపోతే తప్ప తదుపరి దేని సరే మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాం, దాన్ని తట్టుకోగలం కూడా. అంచేత దాన్ని మట్టుకు వదిలిపెట్టం మేము. ఉన్నవాడు ఏదో నా రోజు చేయొచ్చు, షో చేయొచ్చు, కానీ మేము అలా షో చేయవలసిన నెసెసిటీ లేదు. ఇవాళ A to Z అంతా కూడా మేము ఆర్గానిక్ మీద డిపెండ్ అయినాం. అది మాకు ఇవాళ మంచి ఫలితాన్ని ఇస్తున్నాం. మొట్టమొదటి ఏదో కొంచెం ప్రజలు ఏదో క్రిటిసైజ్ చేసేవాళ్ళు మాకేం తెలియదని మా యొక్క ఒపీనియన్ ప్రకారం మేము ఫాలో అవుతున్నాం. మా గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి కూడా ఇవాళ అదే మాకు ఇవాళ ఫెచ్చింగ్గా ఉంది. అంతకు మించి ఏదో అధునూతనంగా చేస్తున్నాం అంటున్నారు. ఈ అధునూతన వ్యవసాయాలు చేసేవాళ్ళందరూ కూడా ఎక్కువ కాలం ఉండరు. పరుగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగటం మేలు అనే సామెత సాంప్రదాయ వ్యవసాయానికి వర్తిస్తుంది. ఒకే పంట విధానం సాంప్రదాయ వ్యవసాయంలో ఓ భాగమంటున్నారు ఈ రైతు. తనకున్న మొత్తం వ్యవసాయ భూమిలో కొంత భాగం వరి సాగు చేసేందుకు కేటాయిస్తే మరికొంత భాగం మొక్కజొన్న సాగుకు, మిగిలిన భాగం కొబ్బరి సాగుకు ఉపయోగిస్తున్నారు. ఇలా 3 పంటలు వేరువేరుగా విభజించి సాగు చేయటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు. ఈ ఒకే పంట విధానం ద్వారా పశువులను పెంచుకునే అవకాశం కలగటంతో పాటు భూమి మరింతగా సారవంతమవుతుంది. ఇది వినూత్నం కాదండి, ఈ సాంప్రదాయం మన పెద్దల నుంచి వచ్చిన సాంప్రదాయం ఇది. ఈ కొబ్బరి తోట ఉంది, మామూలుగా అయితే కొబ్బరి తోటలో కోకో కానీ లేకపోతే అంతర పంటలు కానీ వేరే కానీ వేస్తారు. ఇక్కడ వచ్చేటప్పటికి మీరు కొబ్బరి తోట అంటే కేవలం కొబ్బరి తోటగానే ఉంటుంది. రెండోది ఏంటంటే అలా ఉండటం వల్ల మాకు పశువులు మేపుకుంటాకి వేరే పొలంలో పంట వేసినప్పుడు పశువులు మేపుకుంటాకి మాకు ఆధారంగా ఉంది ఒకటి. రెండోది పశువులు మేపుకుంటూ కూడా అదే టైంలో మేము పశువులతోటే మళ్ళీ కొబ్బరి తోట కూడా బలం చేయడం జరుగుతూ ఉంది. దీనివలన పూత కానీ పింద రావటం కానీ చాలా అరుదు, మట్టలు రావటం కానీ వేసవకాలం చూస్తే నడి వేసవకాలంలో కూడా ఎక్కడా కూడా ఎండు మట్టలు కూడా పడిని అన్న దాఖలాలు లేవు అనమాట. మామూలుగా కోకోనట్ వాళ్ళు ఎవరు చెప్పినా కూడా 170 కాయలు ఒక చెట్టుకి అని చెప్పని అంటూ ఉంటారు. కానీ ఈ విధానం వలన మనకి ఈ పశువులతో చేయటం వలన కానీ ఇది ఇంచుమించుగా 220-230 కాయలు దాటిపోతూ ఉంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క గెలకి 20-42 కాయలు కూడా వచ్చే ఉంటుందన్నమాట.
ఈ చెట్టు మొదలన ఈ 2 పశువుల్ని రోజు కట్టేయటం వలన వాటి మూత్రం వలన ఈ ఎర్రచెమ్మలు అనేవి కానీ ముట్టు పురుగులు అనేవి కానీ దాన్ని జరిజారు. ఇదంతా కూడా మనకి ప్రకృతిలో మనకి దేవుడిచ్చిన వరాలు పశువులు అనేవి. ఆ పశువులతోనే మేము దీన్ని చేస్తున్నాం కాబట్టి ఈ విధానం కొనసాగిస్తున్నాం. ప్రతి ఏటా జూన్ నుంచి నవంబర్ మధ్యలో వరి సాగు చేస్తారు ఈ రైతు. ఈ సమయంలో మొక్కజొన్న వేసే పొలంలో పశువులను ఉంచుతారు. ఇలా చేయటం వల్ల వర్షానికి ఆ చేలో వచ్చిన పచ్చగడ్డిని పశువులు తినటంతో పాటు మూత్రం పేడ వేయటం వల్ల చేను బలంగా తయారవుతుంది. ఇలానే ప్రతి ఏటా అక్టోబర్ 20వ తేదీ తర్వాత నుంచి జనవరి నెలాఖరు వరకు మొక్కజొన్న సాగు చేస్తారు. ఆ సమయంలో పశువులను కొబ్బరి తోటలో ఉంచుతారు. అలా కొబ్బరి తోటలో మొలిచిన పచ్చగడ్డి తింటూ కొబ్బరి తోటకు ఎరువును అందిస్తాయి పశువులు. ఇలా మార్చి మార్చి పంటలు సాగు చేస్తున్నారు. ఈ భూమిలో పండే పంటల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయి. రోజు రోజుకు కొత్త వంగడాలు విత్తనాలు పుట్టుకొస్తున్నాయి. రైతులు ఏ విత్తనాలు సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుందో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ ఈ రైతు 2004వ సంవత్సరం నుంచి బీపీటీ 5204 రకం విత్తనాన్ని వినియోగిస్తున్నారు. ఈ విత్తనం వేయటం వల్ల 4 నెలల్లోనే వరి కోతకు వస్తుంది. దిగుబడి ఆశాజనకంగా ఉంటోంది. మొక్కజొన్న సాగులో కమర్షియల్ విత్తనాన్ని వాడుతున్నారు. 4 నెలల్లో మొక్కజొన్న కోతకు వస్తుంది. కొబ్బరి సాగులో ఈస్ట్ కోస్ట్ రాళ్లనే రకాలను పెంచుతున్నారు. గత 3 దశాబ్దాలుగా వరి, మొక్కజొన్న, కొబ్బరి సాగు చేస్తున్నారు. మేము చిన్నప్పటి నుంచి దీన్ని చూస్తూనే ఉన్నాం. మా తాతగారు కానీ మా ఫాదర్ కానీ ఇది చేస్తున్నారు. ఇది కంటిన్యూస్గా వస్తున్న ప్రాసెస్ ఇది. కాబట్టి మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే తిరగటం ఇదంతా చూస్తూనే ఉన్నాం. సో ఒక ఐడియా అంటూ ఉంది మాకు దీని మీద. ఇంకా చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంది దీని మీద. సో మా ఫీల్డ్ నేను స్టడీస్ కానీ మేము స్పోర్ట్స్ కానీ ఆడుతూనే ఉంటాం. సో మాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు చిన్నప్పటి నుంచి. సో మా ఐడియా అదే, మా లైఫ్ మాది. దీని మీద కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో అదంతా అయిపోయిన తర్వాత దీన్ని చేయడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంది మాకు. చూస్తున్నాం ఈ మధ్య చాలా ఇబ్బందులు పడుతున్నట్టు న్యూస్లోనే వస్తున్నాయి చాలా. అదంతా మాదేం ఫీల్ అవ్వట్లేదు అలాగే మేమేమి. సో న్యూస్ చూపించిన దానికి మాకు చాలా డిఫరెన్స్ ఉంది. వేరే వాళ్ళ దానికి మా దానికి ఆ ఇబ్బందులు ఏమి మాకు లేవు. ఎందుకంటే మాకు కాస్ట్ కటింగ్స్ చాలా ఉన్నాయి. మాకు కాస్ట్ కూడా చాలా తక్కువ. దానివల్ల మాకు ప్రాఫిట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అంటే ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం లేవు మాకు. ఐ మీన్ వేస్ట్ ఛార్జెస్ ఏమి ఉండవు కదా. సో దానివల్ల ప్రాఫిట్స్ కూడా బాగానే ఉంటాయి. ఇప్పుడు మనం ఏ పంట చూసుకున్నా దేనికి రేట్ లేదు అంటున్నారు. మా పంటని మేము మార్కెట్ చేసుకొని ఒక ఫిక్స్డ్ ప్రైస్ అంటూ మేము పెట్టుకునే ఇది మాకు ఒక పెద్ద మైల్ స్టోను. ఇదే మాకు ఒక పెద్ద అచీవ్మెంట్ కానీ అవార్డు కానీ ఏదైనా సరే మాకు ఇదేనండి. ఎలా చేసుకోవాలి, మేము ఇదివరకు నుంచి ఒకటే పద్ధతి ఫాలో అయ్యామండి. ఇప్పుడు ఆర్గానిక్ అని చెప్పి ఇప్పుడు రియలైజేషన్ అయ్యారు అందరూ. దాన్ని బట్టి మనం మార్కెట్ చేసుకోగలుగుతున్నాం. స్టార్టింగ్లో మార్కెట్ చేసుకునేటప్పుడు కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. మన బిజినెస్ ముందు మార్కెటింగ్కి తర్వాత బాగానే ఉందండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే నేర్చుకోలేదండి. ప్రస్తుతానికి ఏంటి ఎక్కడ ఏమి ఉన్నది అన్నంతవరకు అయితే బాగానే తెలుసు. ఇంకా వాళ్ళ సపోర్ట్ అంటూ కావాల్సిందండి. పైన చేంజ్ చూస్తే అది మేము దున్నిందేనండి. అది ఆ రోజు ఏదో డ్రైవర్ రాక మేమే వచ్చాం. వస్తానండి. నేను ఇక్కడ హాలిడేస్ కానీ వచ్చినప్పుడల్లా ఇక్కడ కొన్ని రోజులు అంటూ ఉంటాను. తాతగారు వెనకాలే వస్తాను, నాన్నగారు లేకపోయినా. 1880లో మొదలైన ఈ సాగు విధానాలను తాతలు, తండ్రులు, వారి వారసులు ఇలా కొనసాగిస్తూనే ఉన్నారు. ఉన్నత చదువులు చదివినా వ్యవసాయాన్ని వదలకుండా భావితరాలు సైతం ఇదే విధానాన్ని అవలంబించేలా తీర్చిదిద్దుతున్నారు. సాంప్రదాయ వ్యవసాయాన్ని అవలంబిస్తూ ఆదర్శంగా నిలిచిన గద్దె సతీష్ బాబును ఎన్నో అవార్డులు వరించాయి. అంతర్జాతీయ స్థాయిలో కీర్తిని తెచ్చిపెట్టాయి. మరెన్నో అంతర్జాతీయ సెమినార్స్లో ప్రశంసలు అందుకున్నారు గద్దె సతీష్ బాబు.